ధర్మ సందేహాలు అని కాకపోయినా ఓవరాల్గా చాలా మందికి ఉండే ఒక చిన్న సందేహం ఏమిటి అంటే, ఇంట్లో మనం డస్ట్ క్లీన్ చేసేటప్పుడు బల్లులు మనకి తెలియకుండానే ఇంట్లో బల్లులు ఉంటూ ఉంటాయి. అవి ఎంత క్లీన్ చేసినా పోవు, ఏవో ట్రిక్స్ చేస్తూ ఉంటాం కానీ బల్లి మీద పట్టడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఆడవాళ్ళకి, ఎందుకంటే ఇల్లు చాలా వరకు క్లీన్ చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళ మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆడవాళ్ళకి బల్లులు ఎక్కడ పడితే మంచిది అంటారు, అసలు ఎక్కడ పడితే చెడు అంటారు, దానికి తగ్గ పరిహారం ఏమిటి చెప్పండి. తప్పకుండా. అయితే బల్లి తొండ ఈ రెండిటికి ఒకటే పరిహారము. బల్లి తొండ అనేది ఎక్కువగా పడదు చెట్లలోను పొలాల్లో. మీరు తొండ అన్నారు కాబట్టి తొండ తొక్కినా తొండ తగిలినా ఏదో దరిద్రం దోషం ఉంటుంది అంటారు. అది తరతరాలు ఉంటుంది, దానికి పరిహారం తర్వాత చెప్పుకుందాం. అయితే ఇప్పుడు బల్లి దగ్గరికి వచ్చేటప్పటికి బల్లి ఇంట్లో ఉండాలి అంటారు. బల్లి లక్ష్మీదేవికి సూచన అనమాట. అవునా? అమావాస్య రోజు ఇప్పుడు బల్లి మనకి శకునాలు కూడా చెప్తుంటుంది. మనం ఏదైనా తలుచుకుంటున్నప్పుడు బల్లి పలికింది అంటారు. తర్వాత మీరు డీప్ గా అబ్జర్వ్ చేసి ఉంటారో లేదో, అంటే మనకు అంత సమయం ఉండదు కానీ నేనైతే అబ్జర్వ్ చేశాను. కొన్ని బల్లులు ఇళ్లలో తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి రెండేసి కలిసి చర్చించుకుంటాయి. గమనిస్తే మనకి తెలుస్తుంది. అది ఎదురు బదురు వచ్చి అంటే వాళ్ళ భాషలో కింద పడుతుంది అని మనం భయపడటం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే అవి రెండు ఈ ఇంటి యజమాని క్షేమం కోసం చర్చను చేసుకుంటాయట. అవునా? దాంతో పాటు ఏంటంటే అవి బల్లి మనకి ఇంటి యజమానికి క్షేమం కోరుతాయి. అయితే అది ఎప్పుడు కింద పడుతుంది అంటే దానికి దాహం వేసినప్పుడు మాత్రమే కింద పడుతుంది. గమనించండి. అది ఎప్పుడైతే దానికి అడుగు పొట్ట భాగము నేలను తాకిందో దాని దాహం తీరిపోతుంది. వెంటనే కాసేపు ఉండి చకచక మళ్ళా పైకి వెళ్ళిపోతుంది. అయితే బల్లి పడితే విషము అని, పడితే విషమే, అది కాదంటలేదు. కానీ ఈ బల్లి అనేది సాధారణంగా ఎక్కడా పడడం కానీ అలాంటి అవకాశం అయితే ఉండదు. కానీ దాని తాలూకా విసర్జనాలు మాత్రము మనకి దోషం ఉంటుంది. బల్లి విసర్జించే పదార్థాలు ఉంటాయి కదా, అవి మాత్రం ఎందులో పడినా విషంగా ఉంటుంది. అయితే ఇప్పుడు బల్లి పాకడంలో గురించి చెప్పుకుందాము. ఈ ఇంకొకటి కూడా, ఎప్పుడైనా ఎవరికైనా అమావాస్య రోజు బల్లి కనపడితే మాత్రము తప్పనిసరిగా, అంటే దాని ముఖం మీద వేసేయకండి. చాలామంది చెప్పాను కదా అని చెప్పి దాని ముఖం మీద పసుపు కుంకుమలు వేసేస్తారు. అట్లా కాకుండా ఆ బల్లి ఉన్న భాగం కిందన అమ్మవారిని తలుచుకొని అమావాస్య రోజు పసుపు కుంకుమ వేసుకుంటే గనక ఐశ్వర్యం వస్తుంది. ఓకే. సో మరి మీద పడితే ఎవరికన్నా తప్పకుండా అది కూడా చెప్తాను. మీద పడినప్పుడు శిరస్థానంలో అంటే సహస్రారంలో కనుక పడితే మృత్యువు. అది పైనుంచి కిందకి ఎడమ వైపు నుంచి తాకి కిందకి వెళ్ళిపోతే మనలో ఉన్న దోషాలను తీసుకుని వెళ్ళిపోతున్నట్టు లెక్క. అంటే అంతవరకు ఎవరు వెయిట్ చేయం, పడంగానే అరిచేసి దులిపేసుకుంటారు. అయితే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క ఇది ఉందన్నమాట. అయితే ముందు తల మీద అయితే మృత్యుదోషం ఉంటుంది, భుజం మీద అయితే లాభం ఉంటుంది, శత్రు నాశనం ఉంటుంది. ఏ భుజమైనా? ఎడం భుజం. ఆడవాళ్ళకి ఎడం భుజము. అయితే ఎడం భుజం మీద కనుక పైనుంచి కింద పడితే శత్రు నాశనం అవుతుంది, లాభం అవుతుంది, జయం అవుతుంది. కిందకి వెళ్ళిపోతున్నప్పుడు మనలోంచి దోషాలు తీసుకెళ్ళిపోతున్నట్టు. అయితే పై పెదివా కింద పెదిమి కూడా అంటే అంతవరకు ఎవరు ఉంచరు. దీని మీద కూడా అంటే అప్పర్ లిప్ లోవర్ లిప్ మీద కూడా పడుతుంది. ఆ పడిన అంటే తెలియక పడిన వాళ్ళు ఎక్కడ నేను వినలేదు, అక్కడ పడితే కూడా కొన్ని రకాల ఫలితాలు ఉంటాయి. పొట్ట మీద పడినప్పుడు కూడా. అయితే కింద నుంచి మీదకు వెళ్తున్నప్పుడు మనకి లాభాలు తెచ్చిపెడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కానీ భూలాభం కానీ, ఎడమకాలి నుంచి పైకి పాకుతున్నప్పుడు కొంతమంది భయంతో అలా ఉండిపోతుంటారు, అది పాకుతుంది. అది మాత్రం అసలు గుళ్ళల్లో కూర్చున్నప్పుడు పైనుంచి పడి కింద నుంచి తొడ మీద నుంచి వెళ్ళిపోతూ ఉండడం, అంటే కింద నుంచి మీదకి వస్తున్నప్పుడు జయం కలుగుతుంది. పైనుంచి కిందకి వెళ్ళిపోతున్నప్పుడు మనలో ఉన్న దోషాలను తీసేస్తుంది. ఇది బలిదనమాట. అయితే దీనికి పరిహారం ఏంటి అంటే కనుక, ఎవరైనా కంచిలో ఉండే బంగారపు బల్లిని కానీ లేదా వెండి బల్లిని కానీ ముట్టుకున్న వాళ్ళని కనుక ముట్టుకుంటే దోషం పోతుంది. అలాంటిది లేదు అని అనుకున్నప్పుడు వెంటనే తలస్నానం చేసేసిన తత్సమానమైన ఇది పోతుంది. తలస్నానం చేసేసి దీపం పెట్టేసుకుంటే
మనకి తెలియకుండానే దానిలో వచ్చే మనకి కొన్నిటిల్లో లాభాలు ఉంటాయి, కొన్నిటిలో నష్టాలు ఉంటాయి. అవి తెలియనివి కూడా ఈ దీపం పెట్టడం వల్ల పోతుంది అనమాట. ఓకే. సో దీనికి ఆపోజిటే మనకి జెంట్స్ అంటారా? అంతే, ఆడవాళ్ళకి ఈ వైపు లాభాలు, మగవాళ్ళకి కుడి వైపు లాభాలు అనమాట. ఓకే. తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాభం ఉంది, ఒక్కొక్క దానికి అంటే ఏ పార్ట్కి ఏ లాభం ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా. వీడియో చాలా లెంతీ అవుతుందని చెప్పి నెక్స్ట్ వీడియోలో ముఖ్యంగా కంటి మీద పట్టడం, ఒక్కొక్కసారి తల మీద పట్టడం, దానివల్ల ఎలాంటి దోషం ఉంది అనేది చెప్పడం జరిగింది. తల మీద పడితే మృత్యు అని. భుజం మీద పట్టడం, ఆ భుజం ఏ పొజిషన్లో పడుతుంది, అలాగే కొంతమంది పొట్ట మీద పడుతుంది, దానివల్ల ఎలాంటి దోషాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీడియోస్ చేస్తాం. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇంకా బల్లులకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తే ఆ ప్రశ్నలు కూడా అడగడం జరుగుతుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.